గారు. రఫీ గారు, ఇప్పటికీ కూడా ఇదంతా అక్రమం, ఇది అక్రమ కేసు, ఇవన్నీ చెప్పడానికి ఎట్లా చూడాలంటే 11 కోట్లు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఏం అక్రమం? సార్, మీకు అలాగే కృష్ణకాంత్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్ నమస్తే. సార్, ఈ 12 కోట్లు, ఈ 11 కోట్లు దొరికే ముందు చాలా కీలకమైనటువంటి ఆధారం ఒకటి దొరికిందండి. అప్పుడు ఈ వాసుదేవరెడ్డి గారిని రైల్వేస్ నుంచి డెప్యుటేషన్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఉండేటువంటి చీఫ్ సెక్రటరీ ఎల్పి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇరిగేషన్ మినిస్ట్రీకి పోస్టింగ్ చేయాలని చెప్పేసి ఆయన ఫైల్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో దాన్ని డినై చేస్తూ ఈ బెవరేజ్ కార్పొరేషన్కి చైర్మన్ గాను, ఈ ఆబ్కారీ డిపార్ట్మెంట్కి చీఫ్ సెక్రటరీ గాను నియమించడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంతకం క్లియర్ కట్ గా ఫైల్లో దొరికింది. ఈ వాసుదేవ్ రెడ్డి అనే అతనికి ఎందుకు తీసుకొచ్చారు, ఆయనకి 2 పదవులు, కమిషనర్ పదవి, సెక్రటరీ పదవి ఎందుకు ఇచ్చారు అనేది అతనే అంతకు ముందు రైల్వేకి రిలీవ్ అయ్యేటప్పుడు కొంత సమాచారం ఇచ్చున్నాడు. సిటీకి, ప్రభుత్వానికి కొంత సమాచారం ఇచ్చున్నాడు. ఇప్పుడు ఆ ఫైల్ నోట్ కూడా దొరికేసింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి నాకు ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు. ఫైల్లో దొరికాడు. నిన్న ఈ 11 కోట్లు, 12 బాక్సులు 11 కోట్లు బ్రహ్మాండంగా దొరికినాయి. మనీ కూడా దొరికింది. అంతకుముందు 67 కోట్లు బ్యాంకులో వాళ్ళ ఖాతాల్లో ఉన్నదాన్ని సీజ్ చేశారు. ఇంకా మీరు చూడండి, తవ్విన కొద్దీ, ఒక్కొక్క నిందితుడు దొరికిన కొద్దీ ఇంకెక్కడ డబ్బులు దాచారో మొత్తం కూడా బయటకు వస్తాయి. చాలా డబ్బు ఇక్కడ హైదరాబాదు చుట్టుపక్కల ఉంది. గోల్డ్ మాత్రం ఆయన లండన్ వెళ్ళినటువంటి విమానంలో లండన్ తీసుకెళ్ళిపోయాడు. లండన్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో దీవుల్లో అక్కడ బ్యాంకులు, ఏదో రహస్య బ్యాంకులు ఉంటాయంటే అక్కడ దాచుకున్నాడు. ఆ లండన్, ఆ బిస్కెట్లు, కాయిన్స్ అన్నీ కూడాను. అయితే మీరు అన్నట్టు ఈ తాడేపల్లి ప్యాలెస్, తర్వాత ఆ యలహంక ప్యాలెస్ లో సోదాలు చేస్తే ఇంకా కొంత డబ్బు దొరకచ్చు. అందులో ఇంకా ఉంచుకుంటారు. అందులో ఇంకా ఆయనకు భయం లేదా అంటే ఎప్పుడైనా కానీ నా మీద పడిపోవచ్చు, మరి ఇక్కడ పెట్టుకుంటే మంచిది కాదని చెప్పేసి తరలించవచ్చు కదా ఉంటే ఒకవేళ. అదే గోడలు లోపల పెట్టి పైన సిమెంట్ చేసేస్తాడు సార్. అలాంటివి చేస్తాడు. పైన అంతా గ్రిల్ పెట్టుకున్నాడంటే ఎందుకు పెట్టుకున్నాడు గ్రిల్లు? గవర్నమెంట్ 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో గ్రిల్ కట్టుకున్నాడు. మరి నేను 1 రూపాయి తీసుకురాని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ అబద్ధాలన్నీ కూడా ఇవాళ రుజువు అవుతా ఉన్నాయి. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దొంగ దొరుకుతూ ఉన్నాడు. వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి ఒక్కొక్క విషయం బయటికి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఈ పెద్ద పెద్ద భవనాలు ఎందుకు కట్టుకున్నారంటే ఈ డబ్బులు దాచుకోవడానికే. దాన్ని బంగారం కింద మార్చి, వజ్రాల కింద, వైడూర్యాల కింద మార్చి దాచుకోవడానికి లేదు. ఒక మనిషికి 30 గదులు, 60 గదులు ఎందుకు సార్? ఒక కుటుంబానికి అంతంత గదులు పెట్టాడంటే దాంట్లో ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు బ్రహ్మాండంగా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు నుండి తప్పించుకోలేడు. కేంద్రంలో సిబిఐ, ఈడీలు చేయలేనటువంటి పని రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్ అధికారులు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. విస్తుపోయే విషయాలను వెలుగులోకి చేస్తా ఉన్నారు. ఎందుకు ఈడీ చేసే పని కూడా ఈడీ చేస్తుంది కదా సార్. ఈడీ ఎంటర్ అయింది, ఇద్దరు సమన్వయం చేసుకుంటున్నారు, సిట్ తో మాట్లాడుతున్నారు. 12 సంవత్సరాల నుండి ఈడీ కేసులు ఎంతవరకు వెళ్ళినా చూసాం కదా. అందుకనే కదా మాకు నమ్మకం లేకనే మా ప్రభుత్వం సిట్ వేసి రాష్ట్రంలోనే దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఇది కూడా ఈడీకి, సిబిఐకి ఇచ్చేసి ఉంటే ఇంకో 50 సంవత్సరాలు పట్టేదేమో ఈ వివరాలన్నీ బయటికి రావడానికి. కాబట్టి వాటి మీద నమ్మకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే పోయినాయిలండి. ఇప్పుడైతే ఈడీ ఎంటర్ అవ్వచ్చు, కానీ 12 సంవత్సరాలు సిబిఐ కేసు, 12 సంవత్సరాలు ఈడీ కేసులు ఒక కొలిక్ కూడా రాలేదంటే ఇక ఇంతకంటే సిగ్గుచేటు మన దేశంలో ఈ దర్యాప్తు సంస్థల మీద ఉండదు. ఆ విషయం ఎందుకులేండి, పక్కన పెట్టేద్దాం. సిట్ అధికారులు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా సిట్ అధికారులు పనిచేశారు, ఇంకా చేస్తారు. ఇంకా 8 మందో 9 మందో విదేశాల్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెడ్ కార్పెట్ నోటీస్ ఇచ్చి తీసుకొస్తారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని డేలు చెప్తారు ఎక్కడెక్కడ దాచారో. ఇప్పుడు ఈయన ఒకటి చెప్పాడు,
11 కోట్లది. వాళ్ళు ఎన్ని కోట్లు చెప్తారో మొత్తంగా కలిసి రెడ్ హ్యాండెడ్ గా ఒక 200 కోట్లు దొరికేటువంటి పరిస్థితి ఉంది ఈ కేసు, ఈ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసే లోపల. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వణుకు మొదలయ్యే మొన్న గవర్నర్